నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విశ్వవేదిక పైన తెలుగు పాట సత్తా చాటింది. RRR సినిమాలోని నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది. నిజంగా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ది బెస్ట్ మూమెంట్ అని చెప్పి, డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా, నిజంగా కళ నెరవేరిన క్షణం ఇది. అసలు మరొకసారి అందరూ ఆ పాట చూడటం, గుర్తు చేసుకోవటం, మళ్ళీ స్టెప్పులు వేయటం ఇవన్నీ చూస్తున్నాం. ఈ సందర్భం గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం సార్. ఏ సెలబ్రేషన్ టైం ఇది అందరికి. నాటు నాటు పాట అసలు పాట వచ్చినప్పటి నుంచి, సినిమాకి ముందు రిలీజ్ అవ్వడానికి ముందు దగ్గర నుంచి, ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత పిక్చరైజేషన్ చూసిన తర్వాత ఎంత పిచ్చెక్కిపోయిందో అందరికీ. కవర్ సాంగ్లు అన్నీ చూసాము మనం. బట్ ఇవాళ రోజున ఒక ప్రపంచ వేదిక పైన నిలబడింది ఆ పాట. వాళ్ళందరూ పర్ఫామ్ చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది సార్. నిజంగా హ్యాపీ మూమెంట్ అందరికీ. ఆస్కార్ అవార్డు గెలుచుకోవటం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో. ఏం చెప్తారు ముందుగా? డ్రీమ్ కమ్ ట్రూ అనేటువంటిది అన్ని సందర్భాల్లో జరగదు. కళ నెరవేరటం అనేటువంటిది, ఆ కళ నెరవేరిన రోజు అంతర్జాతీయ వేదిక మీద, ఒక విశ్వ వేదిక మీద తెలుగు సినిమా యొక్క పేరు ప్రఖ్యాతులు మారుమోగటం అనేటువంటిది చాలా ఆనందించాల్సిన విషయం, చాలా గర్వించాల్సిన విషయం. నేచురల్గా అందరూ, ప్రతి ఒక్కళ్ళు, దేశాధినేతల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రస్తుతిస్తున్నటువంటి సందర్భం ఇది. అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఇంకో మనం చాలా గర్వంగా ఇక్కడ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, సినిమా వాళ్ళుగా, ఒక సినిమా వాడిగా నేను కానీ, ప్రతి సినిమా వాడు కానీ గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, తెలుగు వాళ్ళ ఉనికి అనేటువంటిది ఒకప్పుడు ప్రశ్నార్థకంగానే ఉండేది. తెలుగు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఉందని కానీ, రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఉంటారని కానీ, తెలుగు వాళ్ళకు ఒక చరిత్రను కానీ, తెలుగు వాళ్ళకు ఒక ఉనికి, తెలుగు వాళ్ళకు ఒక ప్రాధాన్యత, ఒక చారిత్రకమైనటువంటి ఒక చరిత్ర ఉందనేటువంటిది ఎప్పుడు కూడాను జాతీయ స్థాయిలో ప్రస్తావనకు రాలేదు. జాతీయ స్థాయిలో ఎప్పుడూ కూడా తెలుగువాడి ఉనికి అనేటువంటిది గుర్తించబడలేదు, గౌరవించబడలేదు, ఆదరించబడలేదు. ఇలాంటి సందర్భాలు మనం గతంలో చూసాం. అయితే ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికార పీఠాన్ని కైవసం చేసుకొని ఎన్ని సంవత్సరాల కాంగ్రెస్ పాలనని చేశారో, ఆ రోజున అసలు అప్పుడు తెలుగు అనేటువంటిది, తెలుగువాడు అనేటువంటిది, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉనికి వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది దేశం అంతా. ఓహో, ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉందా, సౌత్ ఇండియను, మద్రాసీగా పిలువబడేటువంటి, పరిగణించబడేటువంటి తెలుగువాడు ఈ రోజున ఇంత స్థాయిలో ఇన్ని సంవత్సరాల కంచుకోటను కూల్చగలిగాడు అనేటువంటిది ఒక్కసారి తెలుగువాడి ఉనికి బాగా ప్రస్తావించబడింది, ప్రతిధ్వనించింది ఆ రోజున. ఆ తర్వాత మళ్ళా ఈ రోజున విశ్వవేదిక మీద తెలుగు సినిమా అనేటువంటిది, తెలుగు అనేటువంటిది అసలు అలాంటి ఒక రీజనల్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది. బాహుబలి సిరీస్ తోనే తను ఆల్రెడీ రాజమౌళి గారు సాధించారు. అయితే ఇప్పుడు ఈ ఆస్కార్ అవార్డు విన్నింగ్ తోటి తెలుగువాడి ఉనికి అనేటువంటిది మరొకసారి విశ్వవ్యాప్తం కావటం, విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించడం అనేటువంటిది చాలా ఆనందించాల్సిన, గర్వించాల్సిన విషయం. ఇక్కడ మనం ప్రత్యేకించి గర్వించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజున తెలుగువాడి ఉనికిని చాటింది ఒక సినిమా వాడే, ఈ రోజున తెలుగువాడి ఉనికిని చాటింది ఒక సినిమా వాడే. అది ఆ విషయంలో నిజంగా చాలా సంతోషం. రామారావు గారు, రాజమౌళి గారు. దిస్ ఈస్ ద ప్రౌడ్ మూమెంట్. దాన్ని ఫస్ట్ ఈ ఆస్కార్ ఇచ్చినటువంటి సందర్భంలో మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇదే అని నేను భావిస్తున్నాను. సినిమా వాడికి దక్కిన గర్వం, సినిమా వాడు సాధించిన విజయం ఇది, సినిమా వాళ్ళు సాధించినటువంటి విజయం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గర్వించాల్సినటువంటి విషయం. ఇక సినిమా అనుకున్నప్పుడే అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంట, ఇలా తీస్తున్నారంట, అలా అని ఎన్నో ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. అసలు స్టార్టింగ్ నుంచి సినిమా అనుకున్న దగ్గర నుంచి ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత అందరికీ తెలిసిందే ఎంత పాపులర్ అయింది సినిమా అని చెప్పి. పర్టికులర్గా సాంగ్స్ విషయానికి వస్తే, ఈ నాటు నాట తీసుకుంటే ఒకసారి ఆ సందర్భంగానే అన్ని గుర్తు చేసుకుందాం సార్. సినిమాలో ఇప్పటికీ అందరికీ గుర్తొస్తూనే ఉంటుంది, కొన్ని వందల వేల సార్లు చూస్తున్నాం మనమే. సో ఒకసారి ఆ పాట సందర్భం కూడా గుర్తు చేసుకుందాం. అంటే ఎంత యాప్ట్ అయ్యింది ఆ పాట, ఎంత రీచ్ అవ్వడానికి కారణం కూడా మాట్లాడాలి. గర్వించాల్సినటువంటి విషయం, ఎందుకంటే అది ఒక బ్రిటిష్ క్యాంప్లో, బ్రిటిష్ వాడి క్యాంపులో జరిగినటువంటి ఒక సన్నివేశం. ఈ దాంట్లోకి వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఒక పార్టీకి పిలిస్తే, ఆ హీరోయిన్ పిలిచినప్పుడు ఆ పార్టీకి వెళ్తే అక్కడ వీళ్ళని ఇన్సల్ట్ చేయటం, మీకేమొచ్చు డ్యాన్స్, ఈ సల్సా డ్యాన్స్, గిల్సా డ్యాన్స్ మీకేమొచ్చు, మీరు కంట్రీ పీపుల్ అని అవమానించినప్పుడు, నీకు నాటు తెలుసా,
అనేటువంటిది ఒక ఇది లీడ్ తీసుకొని ఆ లీడ్లో నుంచి ఈ సాంగ్ క్రియేషన్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్న సందర్భం చాలా బాగుంటుంది. చాలా నాటు అంటూ వాడు ఇస్తే యూ డోంట్ నో నాటు అని చెప్పేసి దానికి సమాధానంగా ఈ సాంగ్ అనేటువంటి దానికి గొప్ప సిచ్యువేషనల్ జస్టిఫికేషన్ ఉంది ఆ సాంగ్కి. ఆ సాంగ్కి టేక్ ఆఫ్ అనేటువంటిది ఎట్లా జరుగుతుంది ఈ సందర్భంలో మనం ఆ పాటను ముందు రిలీజ్లో ట్రైలర్స్లో వాటిలో చూసాం. ముందు సిచ్యువేషన్ మనకు తెలియదు. సినిమా చూస్తున్నంతసేపు ఆ సాంగ్ వచ్చే ముందు వరకు వెయిటింగ్ అనమాట. అరే ఏ సిచ్యువేషన్లో వస్తుంది ఈ పాట ఎట్లా వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది, వీళ్ళిద్దరూ కలిసి రావటం ఏంటి అనేటువంటి ఆ సిచ్యువేషనల్ జస్టిఫికేషన్ కోసం చాలా వెయిట్ చేసాం. మీరు అది చూసిన తర్వాత ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ సిచ్యువేషన్ ఇట్ వాజ్ ఎ స్ట్రాంగ్ రిటార్ట్ టు ద బ్రిటిష్ క్యాంప్లో ఉన్నటువంటి వాళ్ళకి అదొక స్ట్రాంగ్ రిటార్ట్గానే ఉంది. అలాగే ఆ సాంగ్ సిచ్యువేషన్ తీసుకున్న విధానాన్ని డ్రైవ్ చేసిన విధానం కూడా వెరీ వెరీ యాప్ట్. అన్నీ కలిసి వచ్చాయి. సో ఆ పాట గురించే మాట్లాడితే ఏది ప్లస్ పాయింట్ పాటకి అంటే ఏం చెప్తారు సార్? ఏది కాదు ఆ సినిమా ప్లస్ పాయింట్ ఏది కాదు చెప్పండి. ఎందుకంటే ఏ ఒక్కరిని తీసి ఏ ఒక్కరిని పెడతానికి లేదు. ముఖ్యంగా సిచ్యువేషన్కి తగ్గటువంటి ఒక ట్యూన్ కీరవాణి గారు ఇచ్చినప్పుడు ఆ పాటల పదాల పొందిక కోసం అది ఆ సిచ్యువేషన్ ఆయన క్లియర్గా చెప్పారు రాజమౌళి గారు. కానీ ఈయన కానీ చెప్పినప్పుడు ఆయన ఒక ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్కి పదాలు సిట్ అయ్యేలాగా కూర్చోవటం అనేటువంటిది దాంట్లో ఆ నాటుతనము ఆ మొరటుతనంలో ఉన్నటువంటి అందం దాన్ని పొదగాలి అక్షరాలు పొదగాలి. అక్కడ పొదిగితే తప్ప ఆ మీనింగ్ ఇది అవ్వదు. ఆ పొదుగుడు అనేటువంటి దానికి చంద్రబోస్ చేసినటువంటి గొప్ప పదప్రయోగాలు గొప్ప పదాలేం కాదు. మళ్ళీ ఇవి పెద్ద సమాస భూయిష్టమైనటువంటి పెద్ద పదాలేం కాదు. ఇదే ఒక పాట అంటే ఒక సిచ్యువేషన్లో సంస్కృత భూయిష్టంగా చరణ కింకిరులు గల్లు గల్లు మన కరకంకణములు గల్లగల్లంటే అట్లాంటి పాట కాదు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో అనేటువంటి ఒక సిచ్యువేషను కాదు. శంకరానాథ శరీరా అనేటువంటి అదాటి ఒక మ్యూజికల్ సిచ్యువేషన్ కాదు. ఒక నాటుతనం పాటలోని ఒక పల్లెటూరి వాళ్ళ జీవన విధానంలో ఉండేటువంటి ఒక నాటుతనాన్నో మోటుతనాన్నో మొరటుతనాన్నో మంచితనం మిళితమైనటువంటి ఒక మొరటుతనం వీటన్నిటికీ సంబంధమైనటువంటి పదాలు పడాలి, రిలేటివ్ వర్డ్స్ పడాలి. ఆ రిలేటివ్ వర్డ్స్ని తీసుకురావటంలోనే రచయిత తాలూకు చమత్కారం అనేటువంటి తిమిడి ఉంది. అంతా రాసేసి చివరిలో ఒకే ఒక పదం దగ్గర చాలా రోజులు కొట్టుకున్నాను. మొత్తం రాయటం మొత్తం ఒక ఎత్తు అయితే చివరిలో ఒక్క సెంటెన్స్ దగ్గర నేను టైం తీసుకున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది చంద్రబోస్. కాబట్టి లిరిక్ రైటరు. ఇక మరొక అభినందనీయమైనటువంటి వ్యక్తి ప్రేమ రక్షిత్ అల్టిమేట్ కంపోజిషన్. మామూలు కంపోజిషన్ కాదు అది. ఆ సాంగ్కి అంత బీట్కి ఆ బీట్కి తగ్గట్టుగా మ్యూజిక్లో ఉన్నటువంటి బీట్ తగ్గట్టుగా ఆ సాంగ్ కంపోజిషన్ అనేటువంటిది అద్భుతంగా చేశాడు ప్రేమరక్షిత్. ఒక్కటి ఆ బీట్ పడుతున్న ప్రతిదానికి స్టెప్ వాళ్ళతో కూడా స్టెప్ వేయించారు. అదొకటి చాలా గొప్ప క్రెడిట్ ఇవ్వాలి. ఇక పాడినటువంటి కాలభైరవ రాహుల్ సిప్లిగంజి రియల్లీ అసలు వాళ్ళిద్దరూ అంత అప్కమింగ్ స్టేజ్లోనే ఆ స్థాయికి వెళ్ళేటువంటి ఒక పాటకు వాళ్ళు వాయిస్ ఇవ్వటం అనేటువంటిది గొప్ప విషయం. రాహుల్ సిప్లిగంజి మనకు చిన్న అది బిగ్ బాస్లోనూ వీటిలో ఇట్లా చిన్న ఇట్లా చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగటం అనేటువంటిది. అలాగే కాలభైరవ ఈజ్ హ్యాస్ ఆల్సో ఎక్సెల్డ్ యాజ్ ఎ సింగర్ అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్. ఇట్స్ గ్రేట్. సో దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్ అండ్ పిల్లర్స్. మ్యూజిక్ చెప్పేసాం ముందే, కీరవాణి గారు ఇచ్చిన ట్యూనే కదా, అల్టిమేట్ ట్యూన్ కదా అది కీరవాణి గారు ఇచ్చింది. సో ఇది వీళ్ళు సినిమాలు. ఇక వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకున్నటువంటి ద గ్రేట్ మేకర్ రాజమౌళి గారు. మొత్తం ఏదేమైనా సరే ద క్రెడిట్ విల్ పాస్ త్రూ హిమ్. ఈ ఘనత అన్నిటికీ మూల కారకుడు, మూల స్తంభము, కేంద్ర బిందువు రాజమౌళి గారు. ఇక వీళ్ళిద్దరిని మర్చిపోతే అసలు కదా ఎంత గొప్పగా యాక్ట్ చేశారమ్మా. ఎక్కడ కూడా ఇద్దరి మూమెంట్స్లో ఇంత చిన్న తేడా కూడా కనిపించదు. అటు ఎన్టీఆర్ మూమెంట్స్లో కానీ ఇటు రామ్ చరణ్ మూమెంట్స్లో కానీ ఆ టైమింగ్ కానీ ఒక్కొక్క స్టెప్కి 17 ఆ దుమ్ము ధూళి కూడా లేసినటువంటి షాట్ను కూడా తీసుకుని అంత పర్ఫెక్షనిస్ట్గా ఆయన చేయటం అనేటువంటిది వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అనేటువంటిది మామూలు పర్ఫార్మెన్స్ కాదు. సో ఈ విధంగా ద ఎంటైర్ క్రెడిట్ ఇట్ ఈస్ ఎ ప్యాక్ ఆఫ్ ఒక అందరికీ సమిష్టి కృషి అనేటువంటి దానికి అద్భుతమైన నిదర్శనంగా ఈ పాటని దీనికి వచ్చిన అవార్డుని చెప్పుకోవాల్సింది. ప్రైడ్ మూమెంట్, గ్రేటెస్ట్. అంటే అందరూ కూడా నాటు దెబ్బకి ఆస్కార్ కూడా అబ్బా అంది అని మాట్లాడుతున్నారు. బట్ నిజంగా చాలా ప్రైడ్.
ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఇంకోటి కూడా ఈ ఆస్కార్ రావటం అనేటువంటి దాని వెనక జరిగిన కృషి అనేటువంటి దాన్ని అభినందించాలి. అందరూ అనుకుంటారు ఏదో అక్కడ కూర్చొని ఏదో మేనేజ్ చేశారండి. పిచ్చి మాట, పిచ్చి అభిప్రాయం అది. ఎందుకంటే ద రిప్రజెంటేషన్ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్. ఇంకా రకరకాల మాటలు కూడా వినిపిస్తున్నాయి, నెగటివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో వాటిపైన మీ కామెంట్స్ ఏంటి? పిచ్చి మాట్లాడండి, లేనికి మాట్లాడతారు నెగిటివ్. అసలు ఇక్కడ ఏంటంటే ఇదో ప్రత్యేకించి సమర్థించాలని కాదు, మన అర్హతని మన చేజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎస్, ఇప్పుడు మనం ఇక్కడ నేషనల్ అవార్డ్సే తీసుకున్నాం. నేషనల్ అవార్డ్స్లో తెలుగు సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు వచ్చినప్పటికీ ఎంతప్పటికీ ప్రాంతీయ చిత్రంగా మాత్రమే అవార్డులు వచ్చినాయి తప్ప జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి గౌరవం దక్కిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకటి రెండు సందర్భాలు, శంకరాభరణం వీటిల్లో ఇలాంటి కొన్ని సందర్భాల్లో తప్పితే, స్వర్ణకమలం సాధించినట్టు శంకరాభరణం ఇలాంటి సందర్భాలు తప్పితే, ఈ అవార్డ్స్ అన్ని ఎవరు తన్నుకుపోయారు? గద్దల్లాగా తన్నుకుపోయింది ఎవరు? నార్త్ ఇండియన్స్. కొంత వరకు అక్కడ ఉండి పేరు చెప్పను, ఆ రాష్ట్రం పేరు చెప్పను, సౌత్ ఇండియాలో ఒక రాష్ట్రం మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడాను నేషనల్ ఇదిలో ఉంటారు కాబట్టి ఆ భాషా చిత్రాలకు అద్భుతంగా వాళ్ళ భాషకు తెచ్చుకున్నారు అవార్డులు. అంత గొప్ప సినిమాలు మన దగ్గర రాకేం కాదు. అది మన సినిమాకి సరైన ప్రాతినిధ్యం లేదు. అలా సందర్భంలో మనకు రావాల్సిన మన అర్హత ఉన్నటువంటి కూడా గద్దల్లాగా తనుకుపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీ మస్ట్ ఫైట్ ఫర్ దట్, వీ మస్ట్ వర్క్ ఫర్ దట్. అందులో ఆస్కార్ ప్రాసెస్ అనేటువంటి దాంట్లో 9,500 మంది ఓటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళందరూ సినిమా చూడాలి, వాళ్ళందరికీ సినిమా చూపించాలి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంది దాంట్లో. ఆ ప్రాసెస్ ప్రకారం జరిగితే ఇప్పుడు మన అవార్డు ఇంకొకటి గద్దలాగా తన్నుకుపోకుండా మన సాధించుకొచ్చిన ఘనత మన రాజమౌళి అని టీం అని చెప్తాను నేను. గొప్ప విషయం. అది గొప్ప విషయం. అండ్ దీంతో పాటుగా ఇంకొక సినిమా, ఒక డాక్యుమెంటరీ సినిమాకి అసలు ఆస్కార్ రావడం అనేది, అది ఒక సౌత్ ఇండియన్ సినిమా కావటం మళ్ళీ మనం కూడా గర్వించాల్సిన విషయం. ఇటు సౌత్ ఇండియా నార్త్ ఇండియన్ కాదు, ఒక ఇండియన్ సినిమా. ఆఫ్ కోర్స్ అది కాదనుకో, ఇంకొక అదేంటంటే మన పొరుగునే ఉన్నటువంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి, ఫస్ట్ టైం డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్గా కార్తికి ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి తీసినటువంటి ఒక చిన్న డాక్యుమెంటరీకి, ఎలిఫెంట్ విస్పర్స్ అనేటువంటి డాక్యుమెంటరీకి అద్భుతంగా ఒక బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు రావటం అనేది కూడా ఇట్ రియల్లీ టు బి కంగ్రాచులేటెడ్. ఫస్ట్ అటెంప్ట్లోనే అమ్మాయికి రావటం అనేది. అయితే ఈ నాటు దెబ్బకి, మన RRR దెబ్బకి అది వెలవలబోతుంది. దానికి సరైనటువంటి ఐడెంటిటీ రావట్లేదు. కానీ అది కూడా మనందరం కూడా అభినందించాల్సింది, స్వాగతించాల్సిన విషయం. ఓవరాల్గా ఒకటి మాత్రం కంక్లూడింగ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు చిరంజీవి గారు చాలా ఆవేదన, బాధ వ్యక్తం చేశారు. ఒక జాతీయ స్థాయిలో ఒక ఫిలిం ఫెస్టివల్ లాంటిది ఒకటి జరిగితే, ఆ ఫిలిం ఫెస్టివల్లో ఇండియన్ సినిమా అంటే కేవలం నార్త్ ఇండియన్ యాక్టర్స్, నార్త్ ఇండియన్ స్టార్స్, నార్త్ ఇండియన్ డైరెక్టర్స్ వీళ్ళ ఫోటోలే తప్ప మన రామారావు గారు, మన నాగేశ్వరరావు గారు, మన వాళ్ళ పేరు, మన సౌత్ ఇండియన్ వాళ్ళ పేరు ఎవరిది లేకపోవటం అనేటువంటిది చాలా బాధగా, అవమానకరంగా అనిపించిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున అదే ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేసింది తెలుగు సినిమా అంతర్జాతీయ వేదిక మీద. సో దట్ ఈస్ ద అంతకు మించిన ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది. సో వీ హ్యావ్ ఆల్ టు ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్ అబౌట్ దిస్. సెలబ్రిటీల దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న సందర్భం ఇది. ఆస్కార్ అనేటువంటిది, అవార్డు అనేటువంటిది రావటం ఇంత ప్రతిష్టాత్మకంగా, అసలు ఆస్కార్ అవార్డు అనేటువంటిది ఇప్పుడు ఒక సామాన్యుడి దగ్గర కూడాను, జనసామాన్య దృష్టిలో కూడాను ఒక చర్చనీయాంశం కావటం, ఆ దృష్టికి వెళ్ళటం అనేటువంటిది అది మన తెలుగు వారి ద్వారా సాధించబడుతున్నది గొప్ప విషయం. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ సందర్భంగా. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా చిత్ర నిర్మాత DVV దానయ్య గారికి నేను ప్రెస్ మీట్లో అడిగటం జరిగింది. ఏమండి, ఈ సినిమా 100 కోట్ల రూపాయలు ఇస్తాము, ఈ సినిమాని మీరు డ్రాప్ చేసుకోండి, మేము చేసుకుంటాను, మీకు ఆఫర్ వచ్చిందంట కదా, మీరు వదులుకోలేదు ఎందుకు, 100 కోట్లు ఫ్రీగా వస్తుంటే అని చెప్పి అడిగితే, ఈ 100 కోట్ల కంటే ఈ ప్రిస్టేజ్ అనేటువంటిది గొప్పది, ఈ కాంబినేషన్లో ఒక సినిమా చేయటం అనేటువంటిది గొప్ప విషయం, 100 కోట్లు అనేటువంటిది కాదు అని ఆయన నా ప్రెస్ మీట్లో సమాధానం చెప్పారు. ఈ రోజున 100,000 కోట్ల కంటే ప్రతిష్టాత్మకంగా మారి DVV దానయ్య ఇలాంటి ఒక ఆస్కార్ అవార్డు సినిమాకి తను ప్రొడ్యూసర్ అనేటువంటిది ఎంత ప్రౌడ్ ఫీలింగ్ కదా. రియల్లీ వెరీ హ్యాపీ మూమెంట్. సో కంగ్రాచులేషన్స్ చెప్తాం సార్. చెప్పండి. ఎస్, కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ RRR. సుమన్ టీవీ పక్షాన, సుమన్ టీవీ ప్రేక్షకుల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. నమస్తే. నమస్తే.